హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం మన ఇంట్లోకి కొత్త హోమ్ థియేటర్ అయితే తీసుకొని రావడం జరిగింది. దాని యొక్క బ్రాండ్ వచ్చేసి సోనీ HD S20R అండి. దీని యొక్క అన్బాక్సింగ్ చేసి దీని ఎలా సౌండ్ క్వాలిటీ మొత్తం ఉన్నది నేనైతే మీకు ఈ వీడియోలో తెలియపరుస్తానండి. ఈ హోమ్ థియేటర్ అనేది ఎలా పనిచేస్తుంది, మొత్తం ఇంత 400 వాట్స్, ఇది మన ఇంటికి సరిపోతుందా లేదా, ఏంటి, ఎలా ఇది సౌండ్ క్వాలిటీ అన్నది, బేస్ అన్నది ఎలా ఉంది, మొత్తం ఉన్నది మీకు ఈ వీడియోలో నేను వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా కొంతమందికి చూపించి నాకు ఇంకా ఎక్కువ వేస్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనకైతే ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి, ఎల్ టైప్లో వచ్చింది మనకైతే ప్యాకింగ్ అనేది. ఎందుకంటే ఒక సబ్ ఊపర్ ప్లస్ ఒక సౌండ్ బార్ అంటే ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సెంటర్ 3 స్పీకర్లు కలిపి మనకు ఒక సౌండ్ బార్ ఇచ్చేసారు. ప్లస్ సరౌండ్ స్పీకర్స్, వైర్డ్ అండి, వితౌట్ వైర్ కాదు, వైర్ సరౌండ్ స్పీకర్స్ 2 అయితే, శాటిలైట్ స్పీకర్స్ అయితే 2 ఇచ్చారండి. ఇది 5.1 ఛానల్ సోనీ HD S20R మోడల్. నేనైతే ఇది అమెజాన్లో పర్చేజ్ చేశాను. ఇప్పుడు దీని యొక్క అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చూద్దాం మనము. ఈ టోటల్గా 400 వాట్స్ అవుట్పుట్ పవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉంది, దీని క్వాలిటీ అన్నది మనం చూద్దామండి ఎలా ఉందో. ఇప్పుడు మనకైతే ఓపెన్ చేసామండి. ఓపెన్ చేయగానే ఇలా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకైతే కేబుల్స్ అన్నది, ఇక్కడ వచ్చి ఆక్స్ కేబుల్ అన్నది ఇచ్చాడు. మొబైల్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఆక్స్ కేబుల్. మనకైతే ఇంకా పవర్ కేబుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ కేబుల్ కూడా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉన్నదండి, మంచి క్వాలిటీగా ఉన్నది చూడొచ్చు. ఇది నాకు తెలిసి సబ్ ఊపర్కి కనెక్ట్ చేయడానికి పవర్ కేబుల్ ఇది. ఇప్పుడైతే మనకి ఇంకా వారంటీ కార్డ్ అండి, ఇది చూడండి, వారంటీ కార్డు, రిమోట్. ఇప్పుడైతే మనకు రిమోట్ని అయితే చూద్దామండి. మనకి రిమోట్ అయితే చూడండి, ఇక్కడ మనకైతే రిమోట్లో అయితే ఇన్పుట్, ఆటో సౌండ్, పవర్ బటన్, స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్, వాయిస్, నైట్, ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి అయితే సపరేట్ పెద్దగా బటన్ అయితే ఇచ్చేసాడు. ఇంకా సబ్ ఊపర్కి ఎక్కువ తక్కువ చేసుకోవడానికి మ్యూట్, డిమ్మర్, మనం యొక్క డిస్ప్లే యొక్క లైటింగ్ తగ్గించుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి డిమ్మర్ బటన్ అయితే ఇచ్చేసాడు. మెనూ, ఎంటర్, ఇంకా అప్ అండ్ డౌన్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ప్లే, పాస్ బటన్ అయితే ఇచ్చేసారండి. సోనీ టోటల్ రిమోట్ అయితే మనకైతే చూసుకున్నట్టయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్, చాలా చిన్నగా ఉందండి రిమోట్ కూడా, మీరు చూడొచ్చు. ఇప్పుడు రిమోట్ అయిపోతే మనకైతే ఇక్కడ బ్యాటరీస్ కూడా ఇచ్చేసారండి, చూడొచ్చు మనము. సోనీ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాటరీస్ కూడా 2 బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని హోమ్ థియేటర్స్కి అయితే బ్యాటరీ కూడా ఇవ్వడం లేదంట, ఇక్కడ మనకైతే బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేసేసారు వాళ్ళే. చూడండి, బ్యాటరీస్ ఇచ్చారు. ఇంకా మనం మెయిన్ యూనిట్ అయితే ఇక్కడైతే ఇప్పుడు అయితే ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. మనం మెయిన్ యూనిట్ ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మనం మన యొక్క సబ్ ఊఫర్ ఈ సౌండ్ బార్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తామండి. ఇలా 2 ట్యాగ్స్ అయితే ఇచ్చారు మనకి, కట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనము మన యొక్క సౌండ్ బార్ని అయితే బయటికి తీసి ఒకసారి ఎలా ఉందో చూద్దామండి. మనకి సౌండ్ బార్ కూడా ఒక కవర్ అయితే వేశారండి, థర్మోకోల్లో ఫుల్ ప్యాకింగ్ అయితే వచ్చింది. ప్యాకింగ్ నెక్స్ట్ మనకైతే కవర్ కూడా ఇచ్చారండి. ఇది బాటమ్ అండి, మన సబ్ ఊఫర్ సౌండ్ బార్ యొక్క బాటమ్ ఇలా అయితే ఉంటుంది చూడండి. మనకైతే ఇక్కడ వచ్చేసి సోనీ యొక్క బ్రాండ్ నేము, దీని యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. సోనీ మన యొక్క S20R యొక్క మనకు ఫ్రంట్ యొక్క సౌండ్ బార్ యొక్క 3 స్పీకర్లకి సంబంధించినటువంటి కేబుల్ ఇదైతే మనకైతే కేబుల్ అయితే ఇచ్చేసారు. చాలా లెంతీగా ఉంది కేబుల్ కూడా.
చూడండి, మనం దానికి సంబంధించిన పిన్స్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఎలా దీన్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మనమైతే ఇక్కడ ఒక మేకు, మనం ఇక్కడ ఒక మేకు అయితే కొట్టుకొని డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మనమైతే వాళ్ళకు కూడా ఫిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మనం సబ్‌వూఫర్ మనకు ఇక్కడ సౌండ్ బార్కి అయితే లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే మనకైతే సోనీ యొక్క బ్రాండింగ్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకైతే ఇలా వస్తుంది. ఇందులో మీకు స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయో లేదో నాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇప్పుడు మనకైతే సరౌండ్ స్పీకర్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారండి. మన యొక్క సౌండ్ బార్ ఇక్కడ కిందనే ఇచ్చేసారు. సరౌండ్ స్పీకర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మనము. సరౌండ్ స్పీకర్ లెఫ్ట్, సరౌండ్ స్పీకర్ యొక్క లెఫ్ట్ అనేది ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. చూడండి, మనకైతే ఇప్పుడు సరౌండ్ లెఫ్ట్ మన యొక్క సరౌండ్ స్పీకర్ ఇది లెఫ్ట్ సైడ్ అండి. చూడండి, దీని యొక్క క్వాలిటీ కూడా సూపర్ ఉందండి. చూడొచ్చు, మనకైతే టాప్లో సోనీ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. మనం గ్రిల్, ఐరన్ గిల్ అయితే ఇచ్చేసాడండి. చూడొచ్చండి మా బుడ్డోడి చేతిలో. సరౌండ్ స్పీకర్ కూడా బాగా క్వాలిటీగా చాలా బాగుంది. ఇంతకుముందు సోనీలో వచ్చే సరౌండ్ స్పీకర్ కంటే కొద్దిగా పెద్దగా ఇచ్చేసాడు. చూడండి, కేబుల్ కూడా 8 మీటర్స్ అయితే ఇచ్చేసాడండి. ఇప్పుడు మనం ఫైనల్గా అయితే మన యొక్క సబ్‌వూఫర్ అనేది ఓపెన్ చేస్తాము. మనకి ముందుగా ఇందులో మనకైతే మాన్యువల్ సంబంధించిన మొత్తం బుక్లెట్ అయితే మన మాన్యువల్ మొత్తం బుక్లెట్ అయితే ఇచ్చేసారండి. ఇందులో దీని గురించి నేను తర్వాత మీతో డిస్కస్ చేస్తాను. మన యొక్క సబ్‌వూఫర్ అయితే కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది ఇంతకుముందు హోమ్ థియేటర్స్ కన్నా కొద్దిగా ఇంతకుముందు నేనైతే సోనీ TAZDV130 అనేది యూజ్ చేసేవాడిని అండి. 360 వాట్స్ది. ఇది వచ్చి మనకైతే సోనీ HT-S20R అండి. ఇది యొక్క సబ్‌వూఫర్ యొక్క టాప్లో అయితే మనకైతే టచ్ మొత్తం ఇది వచ్చి టచ్ అయితే ఇచ్చేసారండి. మనకి ఇంక ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అనేది వస్తుంది. చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ అయితే మనకి USB పోర్ట్ అనేది ఇచ్చేసాడు. మనం ఇక్కడ ఫ్రంట్ గ్రిల్, ఇంకైతే ఇక్కడ సబ్‌వూఫర్కి ఎయిర్ వెంట్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసాడు. సబ్‌వూఫర్ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఇచ్చేసాడు. ఇంకా దీని యొక్క బ్యాక్ అయితే ఎలా ఉందో చూసాము. సైడ్లో కూడా ఏం లేదు, బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూసాము. బ్యాక్ సైడ్ వచ్చేసినట్టయితే ఎయిర్ వెంట్ అనేది గ్రిల్ అయితే ఉందండి, ఎయిర్ ఇన్ అవుట్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడైతే మనకైతే 3 అయితే పోర్ట్స్ అయితే ఉన్నాయి. అనలాగ్ ఇన్, ఆక్స్ కేబుల్ అయితే పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చి HDMI, నెక్స్ట్ టీవీ ఇన్ అంటే ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉందండి. నెక్స్ట్ మనం ఇక్కడైతే చూసుకున్నట్టయితే ఇక్కడైతే కలర్ కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది కదండి. ఇక్కడ మనం ఏ దానికి ఆ యొక్క స్పీకర్ మాత్రమే కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే మన కలర్ కోడింగ్ అయితే ఇచ్చారండి. మనం చూసుకున్నట్టయితే రెడ్, వైట్, ఎల్లో కలర్ వచ్చేసి ఫ్రంట్ మన యొక్క సౌండ్ బార్ ఉంది కదా దానికి. నెక్స్ట్ బ్రౌన్, బ్లూ ఇచ్చేసి రెడ్ శాటిలైట్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే అది సరిపోతుందండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా సోనీ యాక్టివ్ సబ్‌వూఫర్ అండి, 50 to 60 హెర్ట్జ్, 40 వాట్స్తో ఇదైతే మనకైతే వస్తుందండి. 40 వాట్స్తో మనకి ఇదైతే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము HDMI, డాల్బీ ఆడియో, ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ సాకెట్ అనేది పవర్ ఇవ్వడానికి అయితే సాకెట్ చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇదండి మన యొక్క సోనీ HT-S20R డాల్బీ 5.1 ఛానల్ యొక్క అన్బాక్సింగ్ అండి. మనము మన యొక్క సబ్‌వూఫర్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. ఇప్పుడైతే మనము ఓపెన్ చేసుకున్నాక, అన్బాక్స్ చేసుకున్నాక మనకి ఇలా మన యొక్క సౌండ్ బార్కి అయితే ఇలా కలర్ కోడింగ్ అయితే వస్తుందండి. మనకి ఏ కలర్ ప్లగ్ లేక ఆ కలర్ ప్లగ్ ఇన్స్టర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏ కలర్ కోడింగ్ ఆ కలర్ అనేది ఇచ్చేసినట్టయితే మనం యొక్క బెటర్ సౌండ్ క్వాలిటీ అనేది మనమైతే ఎంజాయ్ చేయొచ్చండి. గ్రీన్ ఇప్పుడు లైట్ కొద్దిగా ఎల్లో కలర్ కనిపిస్తుంది కానీ అది గ్రీన్ అండి. ఇప్పుడు మనము శాటిలైట్ స్పీకర్స్ అయితే కనెక్ట్ చేద్దామండి. ఇలా అన్ని కలర్స్ ఏ యొక్క కలర్కి ఆ కలర్ మనం యొక్క సెటప్ అయితే చేసామండి. ఇప్పుడు మనము ఫైనల్గా దీనికైతే పవర్ అయితే ఇన్పుట్ చేద్దామండి. పవర్ సాకెట్ తీసుకొని మనం ఇప్పుడైతే మనం మన యొక్క పవర్ సాకెట్లకి అయితే మనం ఇచ్చేసి చూస్తామండి.
ఇప్పుడు చూడండి నేనైతే ఇలా సెటప్ చేశాను టేబుల్ పైన ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇంకా మనకి సర్వీస్ సెంటర్ నుంచి వాళ్ళు ఇన్స్టాలేషన్కి అయితే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనమైతే ఇక్కడ పవర్ అయితే ఆన్ చేస్తామండి. చూడండి ఇప్పుడు మనం ఆన్ చేయగానే ఇక్కడ మనకి బ్లూ లైట్ అయితే వస్తుందండి. మనకైతే డిస్ప్లే ప్లీజ్ వెయిట్ అనేది ఇక్కడ వస్తుంది కదండి. ఇప్పుడైతే టీవీ అనేది ఉంది. మనము ఆప్షన్స్ కావాలంటే రిమోట్లో అయినా లేదంటే ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు అండి. అనలాగ్ బ్లూటూత్ అండి. ఇప్పుడు మనమైతే బ్లూటూత్ కనెక్ట్ చేసి మీకైతే సౌండ్ క్వాలిటీ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక మొబైల్లో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు పేర్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకైతే హెచ్డి S20R అని వచ్చింది కదా. మనమైతే ఇక్కడ ఇలా పేర్ చేయాలండి. పేర్ చేశాక ఆల్ యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్స్ అండ్ కాల్ లిస్ట్ అడుగుతుందండి. ఓకే ఇచ్చేసి పేర్ చేసామంటే ఓకే ఇలా యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఇలా కనెక్ట్ అయ్యాక చూడండి ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబరు మనం ఏదైతే మొబైల్ కనెక్ట్ చేసామో దాని యొక్క పేరు అయితే వస్తుంది. నాదైతే Moto G72 అని చూపిస్తుంది. అయితే మీరైతే చూసుకోవచ్చు. నేనైతే మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నానండి. చూడండి మన యొక్క రిమోట్లో అయితే సబ్-వూఫర్ అయితే ఫుల్ ఉంది. ఇప్పుడు సబ్-వూఫర్ తక్కువ చేస్తాను. సబ్-వూఫర్ తక్కువ చేసా కూడా మీకైతే సౌండ్ అనేది ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు సబ్-వూఫర్ ఫుల్ పెడతాను. సబ్-వూఫర్ యొక్క ఫుల్ ఉంది. నెక్స్ట్ వాల్యూమ్ చెక్ చేస్తామండి. ఇప్పుడు వాల్యూమ్ అయితే 60 ఉంది. వాల్యూమ్ అనేది 80లో పెట్టాను. ఇప్పుడు వాల్యూమ్ అయితే 80లో పెట్టానండి. 80లో పెట్టినప్పుడు అయితే మనకైతే ఎలా వాయిస్ అవుట్పుట్ అనేది అయితే వస్తుంది చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే మన యొక్క సిస్టమ్ అయితే నేను ఫైనల్గా ఫిక్స్ చేసేసానండి. వాల్ మౌంట్ చేసేసానండి సరౌండ్ స్పీకర్స్. ఇదైతే ఫిక్స్ చేసి మీకైతే సౌండ్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలని ఒకతూరు మీకైతే వినిపిస్తానండి. చూడండి నేనైతే నా యొక్క టీవీకి ఇక్కడ లెఫ్ట్ రైట్ సరౌండ్ స్పీకర్స్ అయితే ఎలా ఫిక్స్ చేశాను. వీటిని తీసుకెళ్ళి నేను మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఫిక్స్ చేశానండి. మొత్తం 5 సరౌండ్ సిస్టమ్ ఎలా వినిపిస్తాను. అయ్యా నమస్కారం. శ్రీశైలం గారి కోసం వెయిట్ చేసాను, రాలేదు. అందుకే నేనే వచ్చేసాను. సంతకం తర్వాత పెట్టచ్చు, వెళ్ళి కూర్చోండి. సో ఇది ఫ్రెండ్స్ సోనీ HD S20R అయితే మనం అయితే ఆరాంగా కొనుక్కోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.